హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. కొంచెం హెల్త్ అప్సెట్ అవటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్కి. ఇప్పుడు కొంచెం బాగానే సెట్ అవుతున్నాను. ఇంకా వరుసగా వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తాను. ఈరోజు అక్షయ తృతీయ అని చెప్పి ఇంకా పూజ చేసుకుందామని స్టార్ట్ చేశా. నిజంగా చెప్పాలంటే ఓపిక అయితే లేదు, కానీ తప్పనిసరిగా పూజ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి పర్లేదులే అని స్లోగా చేసుకున్నాను అనమాట, లేట్గా. మొత్తానికైతే అక్షయ తృతీయ పూజ మీకు కూడా చూపిద్దామని చిన్నగా వీడియో కూడా చేశాను అనమాట. మొత్తానికి బాగానే చేసుకున్నానండి పూజ, మీరు కూడా చూడండి. మా ఇంటి సింహద్వారం ముందు ఈ వుడెన్ టైల్స్ లాగా ఇచ్చారండి. ఎంత మంచిగా ముగ్గేసినా కూడా అసలు కనిపించదు. నాకైతే బ్లాక్ కలరు ఇలా ఏదన్నా డార్క్ కలర్ అయితే మంచిగా ముగ్గు కనిపించింది కదా అనిపించింది. ఈ వుడెన్ లాగా ఉండేసరికి అది కూడా కొంచెం ముగ్గు కలర్లో దగ్గరగా, అంటే అది లైట్ కలర్, ఇది వైట్ ముగ్గు కదా, అంతగా ఏమీ బాగా కనిపించదు అనమాట. నేను ఒక్కొక్క గీతని రెండు సార్లు గీస్తాను, కొంచెం డార్క్గా వేస్తే బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా అది అయిపోయిన తర్వాత ముగ్గులో పసుపు కుంకాలన్నీ పెట్టేసుకొని తర్వాత గుమ్మం కూడా చక్కగా పూజించుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గులు వేసుకున్నాను. ఆల్రెడీ డిజైన్ ఉన్నా సరే రోజు కాకుండా ఇలాగ పండగలకి అలాగా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా వరిపిండితో ముగ్గులు వేస్తాను అనమాట. ఎప్పుడైనా వెకేషనల్గా ఇలాగా లక్ష్మీ పూజ ఉన్నా సరే, ఎప్పుడైనా పండగలప్పుడు అలాగా. చూసారా, ఎంత డిజైన్ వేసిన గుమ్మమైనా సరే మనం చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగ వరిపిండితో ముగ్గులేస్తే ఆ అందము ఆ కళ వేరండి. గుమ్మానికి మనం రంగులు వేయించుకుంటాం, కానీ కుదిరినంతలో ఇలా ఉంచుకుంటే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే రోజువారీ వేయం కాబట్టి బోసుగా ఉంటుందని అలా కలర్స్ వేయించుకుంటాం అన్నమాట, అంతే. మొత్తానికి గుమ్మం బయట ఆ పనులు అయితే, ముగ్గు పనులు, పసుపు రాసే పనులు అలాంటివి అయితే అయిపోయినాయి. అవే గంట టైం తీసుకున్నాయి. ఇంకా గుమ్మం పక్కన ఇలా వాటర్లో పువ్వులు వేసి పెడతాను కదా, అది డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట.
ఆ తర్వాత పూజకి సంబంధించినవి చేసుకుందామని ముందు బయట సింహద్వారం కలకల్లాడాలి కదా, సో అందుకోసమని ఇవన్నీ ఫస్ట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. వంశీ అయితే పూజకి సంబంధించినవన్నీ తెచ్చాడనమాట. అవన్నీ ఏమేమి వచ్చినాయా అని సర్దుకుంటున్నాను. ఈరోజైతే ఇంట్లో స్వీట్స్ అలా చేసే ఓపిక అయితే లేదు కాబట్టి బయట నుంచే స్వీట్స్ పువ్వులు అన్నీ తెప్పించాను. కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకోసమని ఇంకా బయట నుంచే తెప్పించాను అనమాట అన్నీ. నాకు తెలిసినంతలో అక్షయ తృతీయ అంటే బంగారం తెచ్చుకుంటేనే పూజ చేసుకోవాలి అనేది అయితే కాదని నా ఉద్దేశం. లక్ష్మీదేవి కోసం అని మనం పూజ చేసుకున్నాం. అది ఎవరి తాహతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే బంగారం తెచ్చుకునేది అవన్నీ పెట్టుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా చేసుకోవచ్చు. కానీ 4 పూలు పెట్టి లక్ష్మీదేవితో పూజ చేసుకున్నా సరే అదే గొప్ప విషయం అనుకుంటాను నేనైతే. మామూలు సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఎవరైనా సరే. అందులోన అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది కాబట్టి ఎలాగో అందరూ పూజ చేసుకుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా దీపారాధన మనం రోజు దీపం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా మనకు నచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చి పెట్టుకొని పూజ కోసం ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట. ఎంత సింపుల్గా చేసుకున్నా ఆ పనులుగానే ఉంటాయి కదా, సో ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటున్నాను. కొంచెం అలసినట్లు అలా ఉంది, ప్రాణం బాగాలేదు కాబట్టి చిన్నగా చేస్తున్నాను అన్నమాట. ఈరోజైతే మల్లెపూలు అసలు ఎంత నిండుగా తెచ్చాడంటే బోల్డ్ అని మల్లెపూలు తెచ్చాడనమాట వంశీ. నాకు భలే ఆనందంగా అనిపించింది. పూజలో నాకు పూలు అంటే ఇంకా ఫుల్గా ఉండాలన్నమాట, చేతులు నిండా ఉండాలి చక్కగా. నాకు మనసారా పూజ చేసుకున్నానంటే ఎక్కువ పూలు ఉంటే ఎంత ఇష్టమో నాకు. మామూలుగా కొంచెం కొంచెం పూలు ఉంటే ఏదో కొంచెం చేసుకున్నాలే అన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకనే నా గురించి తెలుసు కాబట్టే వంశీ చక్కగా బోల్డ్ అని మల్లెపూలు తెచ్చాడనమాట. ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా నిండుగా కూడా నేను పూజ చేసుకున్నాను. అంత ఇష్టం అనమాట నాకు మల్లెపూలు అంటే. సమ్మర్ అంటేనే మల్లెపూలు మామిడి పళ్ళు కదండి, సో నాకు చాలా ఇష్టం. సమ్మరు వేడిని పక్కన పెడితే ఈ రెండింటి కోసం బాగా ఇష్టం అన్నమాట. హెల్త్ బాగాలేదు, ఆపేద్దాం అనుకున్న అక్షయ తృతీయ పూజ మొత్తానికి సక్సెస్ఫుల్గా చేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడైనా సరే అన్నీ తెచ్చేసుకొని, కాకపోతే మామూలు కొంచెం పొంగల్లా చేసుకునేదాన్ని. గోల్డ్ తెచ్చినా తేకపోయినా కొంచెం పొంగల్లాగా చేసి చేసుకునేదాన్ని. ఓపిక లేదని చెప్పి బయట స్వీట్స్ అవి తెచ్చారు కాబట్టి అదొక్కటి తప్ప అన్నీ బాగానే చేసుకున్నాను అనమాట. పువ్వులైతే భలేగా నేను కొన్ని తీసుకుంటే వంశీ కొన్ని తెచ్చారు. మాలలు నేనేం విడిగా తీసుకొని కట్టాను ప్లెయిన్గా, తనేమో బయట కొనుక్కొచ్చాడు అనమాట కట్టిన మాల.
భలే అనిపించింది నాకు, లక్ష్మీదేవి అలా తెప్పించుకుందేమో మల్లెపూలు అన్నట్టు. ఇక్కడ నేనేం చేశానంటే మండపంలో దీపారాధన కాకుండా ఇంకా పక్కన అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని అక్కడ కామాక్షి దీపం పెట్టుకొని ఇంకా నేను పూజ అయితే చేసుకున్నా, లక్ష్మీ పూజ. చిన్న గోల్డ్ కాయిన్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట, ఏదో సెంటిమెంట్ లాగా. సో ఈ మధ్య నేను అసలు పెట్టట్లేదులేండి మామూలుగా అయితే పొంగల్ చేసుకొని పూజ చేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నా, ఈ ఇయర్ పెట్టుకున్నా అనమాట. ఈ పక్కన ఒక చిన్న ఏమంటారు పూజ పీటలు ఉంటాయి కదా, అలా పెట్టేసుకొని లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని చేశాను అన్నమాట అక్కడ. నాకు తెలిసినంతలో అక్షయ తృతీయ నేను ఇలా చేసుకున్నానండి. నాకు మరీ అంత ఇదిగా తెలియకపోయినా తెలిసినంతలో కొంచెం ఇలా చేసుకున్నాను అనమాట. మనసారా దండం పెట్టుకుంటే అదే పూజ అండి. కాకపోతే ఉంటాయి కదా మనకి, సో అందుకోసమనే ఇవన్నీ. తర్వాత పూజ పనులు ఎక్కువైపోయినా సరే, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, అయినా సరే నాకేం అంత ఇబ్బంది అనిపించలేదు పూజ అనేసరికి. అలా పూజ చేసుకున్న తర్వాత నా మనసంతా చాలా తేలిక పడిపోయినట్లు అలా అనిపించింది. ఏమో అలా డల్గా ఉంటున్నాను కదా అనుకున్నాను, కానీ పూజ చేసుకున్న రోజు అసలు ఆ అలసట అదంతా ఎటు వెళ్ళిపోయిందా అనిపించింది అనమాట. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది స్టార్ట్ చేసినప్పుడు, ఇంకా ఈ వేడికి చెమటలకి ఇంకా నీరసం అనిపించింది. చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఒక దేవాలయంలా అనిపిస్తుంది అనమాట. అంత ఏమో అందంగానో లేకపోతే ఆ స్మెల్లో తెలియదు, కానీ భలే అనిపిస్తుంది అన్నమాట. పూజ అయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. తేలిగ్గా ఉంటుంది, ముందు మనసంతా తేలిక పడినట్టు అలా ఉంటుంది. ఆ స్మెల్కి కానీ, ఆ దీపం చూస్తున్న అగరబత్తులు స్మెల్కి కానీ చాలా బాగుంటుందండి. నాకైతే హ్యాపీగా ఉంటుంది దీపం పెడితే ఇంట్లో. మొత్తానికి నా అక్షయ తృతీయ పూజ అయితే ఇలా పూర్తయింది. మీ అందరు కూడా హ్యాపీగా ఉండి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీ అమ్మవారిని కోరుకుంటూ ఈ రోజుకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.